ధన్యవాదాలు అధ్యక్ష. ముఖ్యంగా ఈరోజు నాకు ఈ అవకాశం రావడం, నిజం చెప్పాలంటే భారతీయ జనతా పార్టీ ఏదైతే మహాత్మా గాంధీ పేరుని తొలగించగలిగిందో, కానీ అధికారంలో ఉన్నని గాంధీ పేరుని తొలగించారు, కానీ పేద బడుగు బలహీన వర్గాల గుండెల నుంచి వారి యొక్క సిద్ధాంతాన్ని ఎప్పటికి కూడా తెరచలేరు, ఎటుపరికి చెరపలేరు. తప్పకుండా ఆ సిద్ధాంతం వారి గుండెల్లో ఉంటుంది. ఆనాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారి హయాంలో శ్రీమతి సోనియా గాంధీ నేతృత్వంలో ఆ యొక్క స్కీమ్ని తీసుకురావడం అనేది జరిగింది. ఇక్కడ 119 ఎమ్మెల్యేలో ఎవరైనా ఆ పని చేశారో చేయలేదో నాకు తెలియదు అధ్యక్ష. కానీ మా అమ్మా నాన్న కడు పేదరికంలో ఒక పేద కుటుంబంలో పుట్టిన బిడ్డగా మా అమ్మా నాన్న ఆ రోజుల్లో నన్ను చదువులో పంపించాలంటే ఈ యొక్క ఎన్ఆర్ఈఎస్ అనే స్కీము నాకు చాలా ఉపయోగపడింది. ఆ రోజుల్లో నేను చదువుకునే క్రమంలో నేను నల్గొండ చిట్యాల్లో వచ్చి బత్తాయి తోటల్లో నేను యూరియాలు డిఏపీలు అమ్మిన అధ్యక్ష. ఆ అమ్మే క్రమంలో మా అమ్మ నాన్న పిలిపించుకొని, నాన్న నువ్వు అక్కడ అంత దూరం పోయి నువ్వు ఇది చేస్తున్నావు, కుటుంబం పోషణం భారం అవుతుంది, కానీ ఈరోజు ఉపాధి హామీ పథకం కూడా మనకు వారం రోజులు పని చేస్తే కొన్ని డబ్బులు వస్తున్నాయి, తప్పకుండా నువ్వు తిరిగి రావాలని నన్ను తిరిగి నా సొంత గ్రామానికి పిలిపించారు అధ్యక్ష. అంటే నేను ఆ బాధ ఎందుకు చెప్తున్నానంటే, మాలాంటి పేదవాళ్ళకి 3 పూటల తిండి తినడానికి మహాత్మా గాంధీ యొక్క పథకం అనేది ఉపయోగపడింది. ఈరోజు ఆ యొక్క పథకాన్ని నిర్వీర్యం చేయడానికి భారతీయ జనతా పార్టీ కుట్ర పన్నుకుంది. వాస్తవంగా మహాత్మా గాంధీ గురించి మనందరికీ తెలుసు, దేశం కోసం పోరాటం చేసి ఒక స్వాతంత్ర మార్గంలో, ఒక శాంతియుత మార్గంలో మరి అలాంటి మంచి పేరుని మరి ఆనాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు, ఆనాటి యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు పెట్టి బడుగు బలహీన వర్గాల కోసం పేరు పెట్టిని చేస్తే, ఆ యొక్క పని దినాలను ఈరోజు పెంచే రూపంలో రాష్ట్ర ప్రభుత్వం మీద 40% బారిన పెడుతూ ఇండైరెక్ట్ కొంత ఈ మధ్యలో ఈ స్కీమ్ తీసుకొచ్చింది కొంతమంది అధికారులతో నేను మాట్లాడినది సార్ దీనివల్ల ప్రయోజనం ఏంటి పేద బడుగు బలహీన వర్గాల కంటే, ఇదంతా కాదు, కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్ని పూర్తి స్థాయిలో స్వాస్థ్య పలకడానికి ఒక ప్రయత్నం జరుగుతుంది అనే విషయాన్ని చాలా మంది ఐఏఎస్ అధికారులు చెప్పారు అధ్యక్ష. ఎందుకంటే నాకు ఉద్యోగ నేపథ్యంలో చాలా మంది ఐఏఎస్ అధికారులు నాతో కొన్ని చదువుతోటి కావచ్చు వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పే విషయం, ఈ యొక్క స్కీమ్ని పూర్తి స్థాయిలో రుజుమాపడానికి చేస్తున్న ప్రయత్నం. కాబట్టి మీరందరూ కూడా ఈ విషయంలో మీరు మాట్లాడలేదు, తప్పకుండా ఒక స్కీమ్ అనేది పేద బడుగు బలహీన వర్గాలకు ఉండాల్సిందే అనే విషయాన్ని చాలా మంది చెప్పారు అధ్యక్ష. కాబట్టి నేను కోరుకున్నది ఒకటే, ఈ యొక్క స్కీమ్ని యథావిధిగా కొనసాగించడానికి ఇక్కడ ఎమ్మెల్యేలు 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు కావచ్చు, అదేవిధంగా బీజేపీ సంబంధించిన ఎంపీలు కావచ్చు, కేంద్రంలో ఒత్తిడి తీసుకురావాలి, అదేవిధంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు వచ్చి ఎంఐఎం వాళ్ళు కావచ్చు. మేమైతే ఈరోజు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మరి చర్చ పెట్టడం అనేది జరిగింది. ఈ చర్చలో అందరూ కూడా భాగస్వాములు కావాలి, ఆ పేరుని యథావిధికి తీసుకురావాలి. మీరు గాంధీ పేరుని తొలగించిన మాత్రాన పేదల గుండెల నుంచి వారి యొక్క పేరుని తొలగించలేరు. తప్పకుండా మళ్ళా ఏదో ఒక రోజు గౌరవ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అదే రోజు మరి యొక్క మహాత్మా గాంధీ పేరుని యథావిధిగా కొనసాగించడానికి మా ప్రభుత్వం భవిష్యత్తులో ప్రయత్నం చేస్తుందని తెలియజేస్తూ, ప్రత్యేకించి నీ అవకాశాన్ని కల్పించినందుకు పేద బిడ్డగా మరి ప్రత్యేకించి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆశీస్సులతోటి నేను ఈ యొక్క నిండు సభలో ఒక ఉపాధి హామీ కూలీగా ఈరోజు శాసనసభ్యుడిగా మాట్లాడడం నాకు అవకాశం కల్పిన ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుస్తూ మీ అందరూ సెలవు తీసుకుని ధన్యవాదాలు అధ్యక్ష. శ్రీ ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు.